హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన సింగీతం సినిమా చూసొచ్చాను. మీరు ట్రైలర్ చూసుంటే ఈ పాటికి ఇట్స్ అ ఫ్యాంటసీ మ్యూజికల్ కామెడీ. ట్రైలర్లోనే క్లియర్గా ఉంది కదా, కుబేరపురం అనే ఒక ఊరు, అండ్ దానివల్ల అక్కడ ఉండే మనుషులందరూ కూడా మాట్లాడలేరు, పాటల రూపంలో మాత్రమే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. సో నాకు ఈ సినిమాలో వర్క్ అయిన ఆస్పెక్ట్ ఏంటి అంటే, ప్రతి కాన్వర్జేషను పాటే అనమాట, ఒక 25th మినిట్ తర్వాత. కానీ ప్లాట్ అనేది ఎక్కడా ఆగదు. ఒక మ్యూజికల్ సెట్ పీస్, ఇంకో మ్యూజికల్ సెట్ పీస్, దాని నుంచి ఇంకో దానికి జంప్, ఒకదాని నుంచి ఇంకో దానికి జంపింగ్, అలా కాకుండా కథ అనేది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ ఇది ఒక ఫెమిలియర్ ప్రిమైస్ అయినప్పటికీ, దీనిలో ఉన్న మెసేజింగ్ అది మనకు కొంచెం ఫెమిలియర్గానే అనిపించినప్పటికీ, టేక్ అనేది, ఆ మ్యూజికల్ నేచర్ అనేది దానికి ఒక ఫ్రెష్ టేక్ని ఇస్తుంది. అండ్ సినిమా మొత్తానికి ఆ మ్యూజికల్ నేచర్ ఉంటుంది కదా, ఆ టోన్, ఆ మీటర్ అనేది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంచెం టైం తీసుకోవచ్చు. నాకైతే టు బి వెరీ హానెస్ట్, ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా తీసుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకు కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఏదైతే ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉంటాయో, లైక్ ఏం జరుగుతుంది మనకి, ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం, ఎందుకు పాటలే వస్తున్నాయి మనకి, ఆ ఫిగరింగ్ అవుట్ నుంచి చాలా కేయాస్ వస్తుంది అనమాట. అండ్ ఆ కేయాటిక్ ఎనర్జీ అనేది దట్ టు కపుల్డ్ విత్ చాలా న్యూ ఫేసెస్ కదా, అందుకని నాకు పెద్దగా కనెక్ట్ అవ్వాల ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి ఒక పాయింట్ తర్వాత వీళ్ళు పాడుతున్నారనే విషయమే పెద్దగా రిజిస్టర్ అవ్వదు. ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద ప్లాట్. సో అందుకే చెప్తున్నాను అనేది, ఫస్ట్లో కొంచెం రిపిటేటివ్గా అనిపించినప్పటికీ, టు బి వెరీ ఆనెస్ట్ కొంచెం ఇంపేషెంట్ చేసినప్పటికీ, సెకండ్ హాఫ్కి అది కొంచెం సెట్ అయింది. ఎందుకంటే సెకండ్ హాఫ్లోనే కొంచెం రీజన్స్ అనేవి ఇవ్వడం మొదలవుతాయి, కొంచెం ఆన్సర్స్ అనేవి రావడం మొదలవుతాయి కదా. సో సెకండ్ హాఫ్కి సెట్ అయింది. అండ్ అంతా అయ్యి క్లైమాక్స్ అనేది నాకు చాలా బాగా ల్యాండ్ అయింది. నాకు పర్సనలీ సినిమా మొత్తంలో ఆ ఫైనల్లీ ఉన్న ఆ 25 minutes ఆర్ 30 minutes స్ట్రెచ్ ఏదైతే ఉందో, గోల్డ్ రిలేటెడ్ ఒకటి ఉంటుంది. అది నాకు సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడే కొన్ని సాలిడ్ మూమెంట్స్ అనేవి కూడా అక్కడ కొన్ని వర్కౌట్ అవుతాయి. ప్లస్ సినిమా ఏదైతే చెప్పాలనుకుంటుందో, హ్యూమన్ నేచర్ గురించి, గ్రీడ్ గురించి, ఆ రిలేషన్షిప్ విత్ మనీ, అవన్నీ కూడా సినిమా ఎంచుకున్న థీమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అక్కడ క్యారెక్టర్స్ డెసిషన్స్ రూపంలో బాగా రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ దాని నుంచి ఎమోషనల్గా కూడా కొన్ని మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఫైనల్ 30 minutesలో. అండ్ ఇక్కడే సినిమా తీసుకున్న మ్యూజికల్ క్వాలిటీ ఉంది కదా, ఆ మ్యూజికల్ చాయిసెస్ ఉన్నాయి కదా, అక్కడ అన్నీ సూపర్గా ల్యాండ్ అయినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడే డిఎస్పి గారి కుబేరుడికి ఆ విలేజర్స్ అందరూ కలిసి పాడే ఒక సాంగ్ ఉంటుంది. అది నాకు జెన్యూన్గా చాలా నచ్చింది. అండ్ బాగా నచ్చిన ఇంకో కాంట్రిబ్యూషన్ ఏంటంటే, దట్స్ ఫ్రమ్ దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే ఈ సినిమా ఇది ఎటువంటి సినిమా అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఒక నార్మల్ సీన్ తీసుకున్నాం అనుకోండి, ఒక సీన్ జరుగుతుంది. ఆ సీన్ ఏంటంటే, ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఆ కాన్వర్జేషన్కి తగ్గట్టు, ఆ సీన్కి ఉన్న టెంపోకి తగ్గట్టు, ఆ సీన్కి ఉన్న ఇంటెన్సిటీకి తగ్గట్టు ఒక స్కోర్ అనేది చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కూడా. అండ్ ఇక్కడ ప్రతి లైన్ సాంగ్ అవ్వడం వల్ల ఆ షార్ట్ లెంత్ కానివ్వండి, అండ్ ఆ లైన్కి తగ్గట్టు బీజిఎం కానివ్వండి, అండ్ దానికి రెస్పాన్స్లో వచ్చేదానికి మళ్ళీ దానికి ఒక బీజిఎం. సో మొత్తం కూడా ఆ వోకల్స్ అండ్ ఆ బీజిఎం అనేది చాలా సింక్లో ఉండాలి. అండ్ డిఎస్పి గారి వర్క్, ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఫీల్ వెరీ సీమ్లెస్. అది చాలా హార్మోనియస్గా ఉంటుంది. అండ్ అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇదేదో బ్యాక్గ్రౌండ్లో సపరేట్గా ప్లే అవుతుంది మ్యూజిక్ అన్నట్టు కాదు కదా ఉండేది. ఇక్కడ ప్రతి కాన్వర్జేషన్లోనూ మ్యూజిక్ ప్లేస్ అ పార్ట్. అది సినిమా మొత్తానికి చేయడం, ఏదో ఒక్క సీన్కో 2 సీన్లకో కాదు, సినిమా మొత్తానికి ఆ యూనిఫార్మిటీ అనేది మెయింటైన్ చేయడము, అది కూడా ఎక్కడ వితౌట్ స్టిక్కింగ్ అవుట్. గ్రేట్ వర్క్ అండి అసలు. అని చెప్తున్నా కదా, నాకు డిఎస్పి గారివి సినిమా ఎండ్కి వచ్చేపాటికి కొన్ని థీమ్స్ ఉంటాయి కదా, లైక్ లిటరలీ సినిమా ఒక హైలో ఎండ్ అయ్యి రోలింగ్ క్రెడిట్స్ వెళ్తున్నప్పుడు డిఎస్పి గారి బీజిఎం వస్తుంది కదా. లెట్స్ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి తీసుకోండి, లేకపోతే ఒక రంగస్థలం తీసుకోండి. ఆ రోలింగ్ క్రెడిట్స్ వెళ్ళేటప్పుడు సినిమా అయిపోయాక ఒక ఫీల్లో ఉండి ఆ మ్యూజిక్ వినబుద్ధి అవుతుంది కదా. చాలా రోజుల తర్వాత నాకు ఆ ఫీలింగ్ కలిగింది, లైక్ అరే క్రెడిట్స్ రోల్ అవుతున్నప్పుడు లెట్స్ హియర్ దిస్ మ్యూజిక్ కొంచెం ఉండి ఇక్కడ అనే ఫీలింగ్. అండ్ ఇక్కడే ఇదే మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా చెప్పాలనిపించింది. లైక్ సినిమా క్లైమాక్స్ అంతా పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యి, ఎమోషన్ అంతా కరెక్ట్గా సెట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఎందుకో దాంతోనే ఎండ్ చేసేయచ్చు కదా. ఎందుకు అక్కడ ఈ సినిమా ఆ టోన్లో ఎండ్ అయిపోయి ఉంటే, ఆ ఎమోషనల్ జోన్లోనే ఎండ్ అయిపోయి ఉంటే అదొక మంచి ఫీలింగ్తో వచ్చి ఉండేవాళ్ళమి. బట్ అక్కడ ఎందుకు నాకు ఆ కెమియో అనేది ఏదైతే ట్రై చేశారో, విచ్ వీ కీప్ సీయింగ్ ఇన్ వైజయంతి ఫిల్మ్స్, ఎందుకో అది డిడెంట్ వర్క్.
నాకైతే అసలు. కొన్ని చోట్ల ఇది ఇంకా బెటర్‌గా ఉండుండొచ్చే. మేబీ ఆ సెట్టింగ్ అనేది అది ఇంకా కొంచెం బెటర్‌గా ప్రెజెంట్ చేసుండొచ్చేమో ఆ ఊరిని. ఇంకా కొన్ని కాస్టింగ్ చాయిసెస్ ఇంకొంచెం బెటర్‌గా ఉండుండొచ్చేమో. మేబీ మరీ న్యూ ఫేసెస్ అనేవి మరీ ఎక్కువైపోవడం వల్ల ఆ డిస్టెన్స్ అనేది ఒకటి రావడము. ఇయన్నీ ఇష్యూస్ ఉన్నప్పటికీ సినిమా అయ్యేపాటికి క్లైమాక్స్ ఐ థింక్ నా వరకైతే ఇట్ ర్యాప్డ్ థింగ్స్ వెల్. సో అదండి సంగతి. సింగీతం దట్స్ వాట్ ఐ ఫెల్ట్. పాజిటివ్స్, నెగెటివ్స్, రేపు సినిమా ఎలా బాక్స్ ఆఫీస్‌లో పర్ఫార్మ్ చేస్తది, ఎంతమంది చూస్తారు అయన్నీ పక్కన పెట్టి చూస్తే ఐయామ్ జస్ట్ సో హ్యాపీ దట్ సింగీతం శ్రీనివాసరావు గారు ఆయన 40 ఇయర్స్ ముందు నుంచి ఉన్న ఒక ఐడియాని ఆయన ఫైనల్లీ రియలైజ్ చేసుకోగలిగారనేది ఐ థింక్ that's very hopeful and inspiring. That's all I have to say. So that's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.